హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్ పిజ్జా. ఈ పిజ్జా ఓవెన్ కూడా అవసరం లేదండి, మామూలుగా కూడా చేసుకోవచ్చు. మన పిల్లలకి స్నాక్స్ కింద పెట్టుకోవచ్చండి. పిజ్జా 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ముందుగా ఒక కప్పు మైదా తీసుకోవాలండి. 1 స్పూన్ పంచదార వేసుకోవాలండి. 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ తినీ సోడా. నా దగ్గర ఈస్ట్ లేదండి, ఈస్ట్ బదులు ఈనో వేసుకుంటున్నానండి. 1/2 స్పూన్ ఈనో వేసుకోవాలి. ఈనో వేసుకుంటే బాగా పొంగుతుందండి. 2 స్పూన్లు వెన్న వేసుకోవాలండి. మొత్తం అన్నీ కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా ముద్ద కట్టాలండి. ఒక 1/2 కప్పు పెరుగు కలుపుకోవాలండి. ఇది గట్టిగా చపాతీ పిండిలా కాకుండా బొబ్బటి పిండిలా కలుపుకోవాలండి. పిండి అంతా ఇలా కలుపుకొని ముద్ద కింద చేసి ఆయిల్ రాసి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలండి. అరగంట తర్వాత మన పిండిలో నానుంటుందండి. శుభ్రంగా కలుపుకోవాలండి. 1 స్పూన్ బటర్ తీసుకుని పళ్ళు అంతా రాసుకోవాలండి. పిండి తీసుకుని పళ్ళులో పెట్టి మొత్తం పళ్ళు అంతా ఒత్తుకోవాలండి. 1 స్పూన్ పిజ్జా సాస్ వేసుకుని 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకుని ఫ్రైడ్ చేసుకోవాలి. ఈ పిజ్జా సాస్ షాపుల్లో కూడా దొరుకుతుందండి. ఇలా పిజ్జా సాస్ అంతా మొత్తం స్ప్రెడ్ చేసుకుని ఇప్పుడు పిజ్జా అంతా సీజ్ చేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, క్యాప్సికమ్, స్వీట్ కార్న్, మన టేస్ట్ తగ్గట్టు ఇంకైనా టేస్ట్ కావాలంటే ఏమైనా వేసుకోవచ్చండి. కార్న్ వేసాక మొత్తం అంతా సీజ్ చేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలండి. నా దగ్గర ఓవెన్ లేదండి, అందుకే కడాయి పెట్టి చేస్తున్నాను. స్టవ్ వెలిగించి దలసరికల ఏదైనా ఉంటే పెట్టుకునండి. దాంట్లో కొద్దిగా గోదావరి ఇసుకేసుకుని స్టాండ్ పెట్టుకోవచ్చండి. ఇప్పుడు పిజ్జా పెట్టుకొని ఒక 20 నిమిషాలు ఉడికనివ్వాలండి. మనం 20 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే అలా పిజ్జా రెడీ అయి ఉంటుందండి. చాలా బాగా వచ్చిందండి పిజ్జా. మన పిల్లలకి ఇంట్లోనే ఈజీగా చేసుకుని పెట్టుకోవచ్చండి. అంతేనండి, మన పిజ్జా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.